అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణలోనే అతిపెద్ద పంట పసుపు పంట. పసుపు పంటకు మహర్దశ వచ్చిందని రైతుల్లో సంతోషమైంది. కానీ రైతులు పండించిన పసుపు రాను రాను దిగుబడి ఏదైతే రైతులు పండించే పసుపు విస్తీర్ణం రాను రాను తగ్గిపోతుంది. దానివల్ల ధరలు అధికమవుతున్నాయి. కొంతమంది రైతుల్లో నిరాశ, కొంతమంది రైతుల్లో సంతోషం మొదలైంది. ఇప్పటికే మరో నెల నుంచి 2 నెలల లోపు పసుపు పంట చేతికి వస్తుంది. మార్కెట్లో 13,000 రూపాయల ధర పలుకుతున్న పరిస్థితి నెలకొంది. పసుపు కొమ్ముకు 13,000 రూపాయలు, పసుపు మండకు 12,000 రూపాయలు ధర పలకడంతో కొంతమంది రైతుల్లో సంతోషం ఉన్నప్పటికీ మరికొంతమంది రైతుల్లో ఆందోళన, మేము పసుపు పంట వేయలేకపోయామనే కోణములు కూడా కొంతమంది రైతులు ఆలోచిస్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే గత కొన్ని రోజుల క్రితము తెలంగాణలో ఎన్నికలు జరిగేటప్పటికీ, పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పటికంటే ముందే తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నామని చెప్పి బీజేపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది. బీజేపీ ప్రభుత్వం దీనికి నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. తెలంగాణలో పసుపు బోర్డు ఖచ్చితంగా అవసరం, దీనివల్ల మేము రైతాంగానికి ధరలు పెంచే విధంగా ప్రయత్నం చేస్తామని గతంలో చెప్పిన విధంగానే 20,000 వరకు పసుపు ధర పలికింది. నిజామాబాద్ జిల్లాలో రైతులు నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఎంపీ ధర్మపురి అరవింద్కు కూడా పాలాభిషేకాలు చేసిన పరిస్థితులు నెలకొన్నాయి. కానీ తెలంగాణలో నిజామాబాద్ జిల్లాలో పసుపు 23,000 ఎకరాల్లో మాత్రమే విస్తీర్ణమైంది. గతంలో 60,000 ఎకరాల వరకు పసుపు విస్తీర్ణం సాగయ్యేది. కానీ ఇప్పుడు 23,000 ఎకరాలకే పరిమితమైంది. అంటే చూసుకోవచ్చు పసుపు విస్తీర్ణం ఎంత రైతులు తగ్గించారు. దీనివల్ల రైతాంగానికి ఎంత కష్టం ఉంటుంది. పసుపు పండించే రైతు సుమారుగా దీనికి 9 నెలల పాటు పసుపుని పండించాలి. చిన్న పిల్లల్ని సాధినట్లు పసుపుని పెంచితే కానీ దానికి అంత వరకు దిగుబడి రాదు అనే కోణంలో కూడా రైతులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. గతంలో చూసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ తెలంగాణలో అత్యధికంగా పసుపు పండే ప్రాంతం నిజామాబాద్ జిల్లా. నిజామాబాద్ జిల్లానే పూర్తిగా పసుపు అత్యధికంగా పండిస్తారు. పసుపు పంటనే తల్లి పంటగా భావిస్తారు ఈ ప్రాంత రైతులు. గతంలో 20,000 ధర పలికింది. ప్రస్తుతం మార్కెట్లో 13,000 రూపాయల ధర పలుకుతున్న పరిస్థితి నెలకొంది. రానున్న రోజుల్లో పసుపు పంటకు 20,000 పైగా ధరలు వస్తాయని చెప్పి రైతులైతే ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితిని. కానీ నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు అంశాన్ని అయితే తెరపైకి తెచ్చారు. పసుపు బోర్డు ప్రకటన అయింది, గజెట్ నోటిఫికేషన్ వచ్చారు. కానీ పసుపు బోర్డు అనేది బోర్డు కూడా పెడితే బాగుంటుంది రైతులని అనుకుంటున్న పరిస్థితిని. దానివల్ల పసుపు ఇంపోర్టు ఎక్స్పోర్టు అధికంగా అవుతుంది, ధరలు అధికంగా పలుకుతాయి, రైతాంగాన్ని సంతోషిస్తారు. జిల్లాలో ఏదైతే తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా పసుపు పండే ప్రాంతంగా నిజామాబాద్ జిల్లాలోని గతంలో 1,00,000 ఎకరాలు మొత్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పసుపు సాగయ్యేది. కానీ ఇప్పుడు రాను రాను సాగు విస్తీర్ణం, లేబర్లో కూలీల కొరత కారణంగానే సాగు విస్తీర్ణం తగ్గిందనే చెప్పవచ్చు. రైతులకు లేబర్ కొరత కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. పసుపు ఉడకబెట్టాలంటే యంత్రాలతో ఉడకబెడుతున్న పరిస్థితి నెలకొంది. దీనివల్ల ఏదైతే పసుపు సాగుకు తడిసి మోపెడవుతుంది. దానివల్ల ధర కూడా గత ఏడాది 20,000 పలికింది. ఈ ఏడాది 20,000 పైన పలికితే రైతులు బాగుంటుందని అనుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే సాగు విస్తీర్ణం తగ్గిన నేపథ్యంలో ధరలు అధికంగా ఉంటే రానున్న రోజుల్లో రైతులు మరింత పసుపు విస్తీర్ణం పెంచే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఒక పసుపు పంటను చూసుకోవచ్చు. ఈ పసుపును అయితే చూసుకోవచ్చు. రైతాంగం పసుపు పండించే ఈ పంటకు మొత్తంగా చూసుకోవచ్చు. ఈ పసుపు ఒక మండ ఇప్పుడైతే ఉన్న పరిస్థితి ఉంది. ఈ విధంగా ఉంది పసుపు. ఇప్పుడు ఇది మరో 2-3 నెలల్లో పసుపు పంట చేతికి వస్తున్న పరిస్థితి ఇలాగే ఉంటుంది. కాబట్టి రైతాంగం కూడా పూర్తిగా పసుపు పండించేందుకు ఎంతో ముందుకు వస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. కానీ పసుపు రైతులకు మరింత ధరలు పెరిగితే లాభాల బాట పట్టే అవకాశాలు ఉంటాయి. ఇందులో భాగంగానే పసుపు రైతు పండించే రైతుకైతే కష్టాలే మిగులుస్తున్నాయి. ఎందుకంటే గత ఏడాది ఆశించినంత స్థాయిలో ప్రతి ఒక్క రైతుకు 20,000 రూపాయల ధర అయితే రాలేదు. ఈసారి కూడా ప్రతి రైతుకు మినిమం స్టార్టింగ్ ప్రైస్ 20,000 ఉంటే 25,000 వరకు ధర ప్రతి రైతుకు వచ్చే విధంగా ఉంటుంది. ప్రభుత్వం ఇక్కడైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పసుపు బోర్డు దీనికి అంతటికి సంబంధించి పసుపు రైతులకు అధిక ధరలు వచ్చే విధంగా చూస్తే బాగుంటుందని చెప్పి ఈ ప్రాంత రైతులు అయితే కోరుతున్నారు. ఏమైనప్పటికీ కూడా పసుపు విస్తీర్ణం మరింత పెరిగితే పసుపు ప్రతి దాంట్లో ఉపయోగపడుతుంది. కాబట్టి పసుపు విస్తీర్ణం పెరిగితే కూడా బాగుంటుంది, మరింత రైతులకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి పసుపు ధరలు ఎప్పటికీ ఇదే నిలకడగా ఉండే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూడాలని చెప్పి రైతులు కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.